ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ దూకుడుగా వెళుతున్నాడు. అధికార టీడీపీ అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్ కు ప్రజల్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతి అంశంలో జగన్ చుక్కలు చూపిస్తున్నాడు. మొన్న చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గవర్నర్ చేత చెప్పించిన లెక్కలన్నీ పచ్చి అబద్దాలని, అంకెల గ్యారడీలని చెబుతూ ఇది అసలు లెక్కలు అంటూ జగన్ బయటపెట్టడంతో టీడీపీ నాయకులు అడ్డుకోపోయారు. దీంతో బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి నా లెక్కలు అర్థం కావు అని జగన్ అదిరిపోయే పంచి వేయడంతో చంద్రబాబుకు టీడీపీ నాయకులకు దిమ్మ తిరిగిపోయింది. జగన్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు నీళ్లు నమిలారు. దీంతో జగన్ ఎలాగైనా అడ్డుకోవాలని, లేకుంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లో టీడీపీ పరువు పోవడం ఖాయమని చంద్రబాబు భయపడుతున్నట్లు సమాచారం. జగన్ కు తగ్గ సమాధానం చెప్పే సత్తా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనిపించడం లేదని చంద్రబాబు వర్రీ అవుతున్నాడు. అచ్చెన్నాయుడు, బొండా ఉమ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఉన్నా వారు జగన్పై అడ్డగోలుగా నోరు పారేసుకుంటారు. వైసీపీ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడానికి జగన్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడు. దీంతో జగన్ ని ఎదుర్కోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆపరేషన్ జగన్ పేరుతో ఓ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అలాగే బడ్జెట్ పై జగన్ తనదైన శైలిలో చెలరేగిపోతే వెంటనే ఆయనపై వ్యక్తిగతంగా కేసులు, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, జైలు ఇలా అడ్డగోలుగా విమర్శలు చేస్తూ అసలు ఇష్యూను డైవర్ట్ చేసే మాస్టర్ ప్లాన్ ఆ 40 మంది ఎమ్మెల్యేలకు నూరిపోశారు. గత 2.5 ఏళ్లుగా జగన్ పై అసెంబ్లీలో ఇలాంటి ప్లానే వర్కౌట్ చేస్తున్నామని, ఈసారి మరింత ఎఫెక్టివ్ గా ఉండేలా జగన్ ని నోరు ఎత్తకుండా మా వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేయబోతున్నట్లు ట్రైనింగ్ తీసుకున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు సమాచారం.